Good morning to all. Myself M. Saraswati, working as a chemistry lecturer in Sir C.R. Reddy College for Women, Eluru. I am dealing first BSc second semester chemistry paper. Title of the paper Organic and General Chemistry, Unit 2 Carbon-Carbon pi bonds, Alkenes and Alkynes. Topic Properties of Alkenes 2 Hydroxylation, Diels-Alder reaction, Conjugated dienes. Now I am going to discuss about synthesis, syn and anti-addition. Addition of H2, X2, HX means hydrogen, halogen, hydrogen halide, oxymercuration and demercuration, hydroboration and oxidation, ozonolysis, hydroxylation, Diels-Alder reaction, 1,2,1,4 addition reactions in conjugated dienes. Syn and anti-addition means addition of elements or groups on same side of the product is called syn addition. Elements కానీ గ్రూప్స్ కానీ ఫామ్ అయిన ప్రోడక్ట్లో సేమ్ సైడ్ యాడ్ అయినట్లయితే దాన్ని సిన్ ఎడిషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ కెటాలిటికల్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్ గివ్స్ సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. ఆల్కేన్స్తో ఆల్కేన్స్కి హైడ్రోజనేషన్ ప్రాసెస్ అప్లై చేసినట్లయితే అంటే H2 అనే మాలిక్యూల్ హైడ్రోజన్ మాలిక్యూల్ యాడ్ అయినట్లయితే అక్కడ సిన్ ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. యాంటీ ఎడిషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్స్ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఈస్ కాల్డ్ యాంటీ ఎడిషన్. అంటే మనకి రియాక్షన్ జరిగినప్పుడు ప్రొడక్ట్లో ఎలిమెంట్స్ కానీ గ్రూప్స్ కానీ ఆపోజిట్ సైడ్ నుంచి యాడ్ అయినట్లయితే కనుక ఆ ఎడిషన్స్ని యాంటీ ఎడిషన్స్ అంటాము. అండ్ ఎడిషన్ ఆఫ్ Br2 అండ్ HX ఆన్ ఆల్కేన్స్ గివ్స్ యాంటీ ఎడిషన్ ప్రొడక్ట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ యాంటీ ఎడిషన్. అంటే బ్రోమిన్ మాలిక్యూల్ని లేదా హైడ్రోజన్ హ్యాలైడ్స్ని యాడ్ చేసినప్పుడు అవి ఆపోజిట్ సైడ్స్ నుంచి యాడ్ అవుతాయి ఆల్కీన్స్కి. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ H2 హైడ్రోజనేషన్ ప్రాసెస్. ఆల్కీన్స్కి లేదా హైడ్రోజన్ అనేది యాడ్ అవ్వడాన్ని హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటాము. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. కెటాలిటికల్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్ గివ్స్ సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఆల్కేన్స్కి కెటాలిటికల్ హైడ్రోజన్ ప్రాసెస్ జరిగినప్పుడు అంటే కెటలిస్ట్ని యూజ్ చేసి హైడ్రోజన్ని మాలిక్యూల్ని ఆల్కేన్స్కి యాడ్ చేసినప్పుడు అక్కడ సిన్ ఎడిషన్ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి సేమ్ సైడ్ నుంచి 2 హైడ్రోజన్స్ 2 కార్బన్స్కి యాడ్ అవుతాయి. నెక్స్ట్ హైడ్రోజనేషన్ ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఓకే అంటే అక్కడ ఈ రియాక్షన్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది. 1 మోల్ ఆల్కీన్కి ఎంత హీట్ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని హీట్ ఆఫ్ హైడ్రోజనేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకున్నట్లయితే ఈథీన్కి హైడ్రోజన్ని నికెల్ క్యాటలిస్ట్ యూజ్ చేసి యాడ్ చేస్తున్నాము. అప్పుడు దాన్ని హైడ్రోజనేషన్ ప్రాసెస్ అంటాము. ఇక్కడున్న 2 హైడ్రోజన్స్ కూడా కార్బన్కి ఫస్ట్ కార్బన్కి ఒక హైడ్రోజన్ సెకండ్ కార్బన్కి ఇంకొక హైడ్రోజన్ యాడ్ అవుతుంది. అవి 2 హైడ్రోజన్స్ సేమ్ సైడ్ నుంచి యాడ్ అవుతాయి. దిస్ ఈజ్ సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ X2 మీన్స్ హాలోజన్ని యాడ్ చేయడం. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ బ్రోమిన్ ఆన్ ఆల్కేన్స్ గివ్ యాంటీ ఎడిషన్ ప్రొడక్ట్. అంటే బ్రోమిన్స్ 2 కూడాను ఎలా యాడ్ అవుతున్నాయి డబుల్ బాండెడ్ కార్బన్స్ మీదకి ఆపోజిట్ సైడ్స్లో యాడ్ అవుతున్నాయి. వెన్ ఆల్కీన్ ఈజ్ ట్రీటెడ్ అట్ రూమ్ టెంపరేచర్ విత్ క్లోరిన్ ఆర్ బ్రోమిన్ ఇన్ అన్ ఇనర్ట్ సాల్వెంట్ the halogen acts rapidly on the double bond of alkene and produces a vicinal dihalide. మన హాలోజన్స్ని ఆల్కేన్స్కి యాడ్ చేస్తున్నాం రూమ్ టెంపరేచర్ దగ్గర అండ్ ఇనర్ట్ సాల్వెంట్ని యూజ్ చేస్తూ. యూజువల్లీ క్లోరోఫామ్ ఆర్ కార్బన్ టెట్రాక్లోరైడ్స్ని ఇనర్ట్ సాల్వెంట్స్గా యూజ్ చేస్తాము. అక్కడ మనకి హాలోజన్స్ యాడ్ అవుతున్నప్పుడు ర్యాపిడ్లీ డబుల్ బాండ్ని అటాక్ చేస్తూ ఉంటాయి ఆల్కీన్స్లో. అప్పుడు అక్కడ విసినల్ డైహాలైడ్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ అవుతుంది. డై అంటే 2 హ్యాలైడ్ అంటే హాలోజన్స్ విసినల్ అంటే పక్క కార్బన్ మీద అటాచ్ అయితే దాన్ని విసినల్ డైహాలైడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకుంటే అక్కడ బ్రోమిన్ మాలిక్యూల్ అనేది ఈథీన్కి ఎలా యాడ్ అవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న బ్రోమిన్ ఆటమ్ అనేది కార్బన్కి అంటే ఇక్కడ బాండ్ పోలరైజేషన్ జరుగుతుంది. ఈథీన్లో కార్బన్కి మధ్య ఉన్న డబుల్ బాండ్ పోలరైజ్ అయినప్పుడు బ్రోమిన్ అనేది ఒక సైడ్ నుంచి యాడ్ అవుతుంది. ఒక బ్రోమిన్ అనేది అది స్టేజ్ 1లో జరుగుతుంది. స్టేజ్ 2లో సెకండ్ బ్రోమిన్ ఫస్ట్ బ్రోమిన్ యాడ్ అయిన సైడ్ నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాంటీ ఎడిషన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఓవర్కమ్ చేయడానికి అంటే బ్రోమిన్కి మధ్య
బ్రోమిన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలక్ట్రానిక్ రెపల్షన్స్ని ఓవర్కమ్ చేయడానికి బ్రోమిన్స్ సేమ్ సైడ్ నుంచి కాకుండా ఆపోజిట్ సైడ్స్ నుంచి డబుల్ బాండెడ్ కార్బన్స్ని అటాక్ చేస్తాయి, యాడ్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఎడిషన్ ఆఫ్ X2. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ HX అంటే హైడ్రోజన్ హ్యాలైడ్ని ఆల్కిన్స్కి యాడ్ చేసినప్పుడు మనకి యాంటీ ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే కార్బన్ డబుల్ బాండెడ్ కార్బన్స్కి ఒక సైడ్ నుంచి హైడ్రోజన్ యాడ్ అయితే ఇంకొక సైడ్ నుంచి హాలోజన్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ప్రాసెస్ మార్కోనికాఫ్స్ రూల్ని ఫాలో అవుతుంది. అంటే మార్కోనికాఫ్ ఏం చెప్పారు, ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే నెగటివ్ పార్ట్ అంటే ఏ రియేజెంట్ అయితే స్టార్టింగ్ రియాక్టెంట్ని యాడ్ చేస్తున్నాము రియాక్షన్లో ఆ రియేజెంట్లో ఉండే నెగటివ్ పార్ట్ అనేది కార్బన్ యాటమ్స్లో తక్కువ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ యాటమ్ని నెగటివ్ పార్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మార్కోనికాఫ్స్ రూల్. ఇప్పుడు ఈ హెచ్ఎక్స్ రూల్ అనేది హెచ్ఎక్స్ ఎడిషన్ అనేది మనకి మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో అవుతుంది. చూడండి ఇక్కడ ప్రోపీన్ 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోపు డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈఎన్ ప్రోపీన్ని తీసుకుని హెచ్బిఆర్ని యాడ్ చేస్తున్నప్పుడు మనకి 2 పాసిబుల్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద బిఆర్ యాడ్ అవ్వచ్చు లేదా సెకండ్ కార్బన్ మీద బిఆర్ యాడ్ అవ్వచ్చు. అది ఈ బాండ్ పాలరైజ్ అయ్యేదాన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇది ఇలా పాలరైజ్ అయినట్లయితే ఈ సెకండ్ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, అప్పుడు ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ యాడ్ అవుతుంది. ఎందుకంటే బ్రోమిన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఈ ఫస్ట్ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి. లేదు బాండ్ పాలరైజ్ అనేది లెఫ్ట్ సైడ్కి జరిగినట్లయితే సెకండ్ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి బిఆర్ మైనస్ అనేది సెకండ్ కార్బన్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ 2 ప్రొడక్ట్స్ చూడండి, ఫస్ట్ సెకండ్ కార్బన్ మీదకి బ్రోమిన్ యాడ్ అయ్యింది, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ యాడ్ అయ్యింది. అంటే సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ యాడ్ అయినప్పుడు హెచ్బిఆర్లో హైడ్రోజన్ అనేది ఫస్ట్ కార్బన్కి యాడ్ అవుతుంది, అది ప్లస్ ఛార్జ్ కాబట్టి. అండ్ బ్రోమిన్ అనేది ఫస్ట్ కార్బన్ మీద యాడ్ అయినట్లయితే హైడ్రోజన్ అనేది సెకండ్ కార్బన్ మీద యాడ్ అవుతుంది బేస్డ్ ఆన్ పాలరైజేషన్. ఓకే, సో ఇక్కడ 1 బ్రోమో ప్రోపేన్ ఫామ్ అయింది. ప్రోపేన్ 3 కార్బన్స్ ప్లస్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఏఎన్. ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రోమో ప్రోపేను, సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ ఉన్నప్పుడు సెకండ్ బ్రోమో ప్రోపేన్ అనేవి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, ఫామ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ద ఎడిషన్ ఆఫ్ హెచ్ఎక్స్. నెక్స్ట్ oxymercuration, demercuration. Alkenes react with mercuric acetate in the presence of water to give hydroxymercurial compounds which on reduction yields alcohols. Demercuration. Alkenes ni మనం మెర్క్యూరిక్ ఎసిటేట్ కాంపౌండ్తో రియాక్ట్ చేసినప్పుడు అక్కడ మనం వాటర్ని అండ్ సోడియం బోరోహైడ్రైడ్ని తీసుకుంటున్నాము. వాటి ప్రెజెన్స్లో ఈ రియాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ వాటర్తో రియాక్షన్ జరిగి తర్వాత రిడక్షన్ జరుగుతుంది విత్ సోడియం బోరోహైడ్రైడ్. దీన్ని డీమెర్క్యురేషన్ అంటాం సెకండ్ స్టెప్ని. ఫస్ట్ స్టెప్లో మెర్క్యూరిక్ ఎసిటేట్తో ఆల్కీన్స్ రియాక్ట్ అవుతాయి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. దిస్ ఫస్ట్ స్టెప్ ఈజ్ కాల్డ్ ఆక్సీమెర్క్యురేషన్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో ఫామ్ అయిన ప్రోడక్ట్ని మనం సోడియం బోరోహైడ్రైడ్ యూజ్ చేసి రిడక్షన్ చేసినప్పుడు అక్కడ మనకి ఆల్కహాల్స్ ఫామ్ అవుతుంది, దాన్ని డీమెర్క్యురేషన్ ప్రాసెస్ అంటాము. సో ఇక్కడ ప్రోపీన్ తీసుకున్నాం, 3 కార్బన్స్ ఉంటే డబుల్ బాండ్ ఉంది కాబట్టి ప్రోపీన్ తీసుకుని మెర్క్యూరిక్ ఎసిటేట్తో అండ్ వాటర్ ప్రెజెన్స్లో రియాక్షన్ జరిగించినప్పుడు మనకి హైడ్రాక్సీ మెర్క్యూరియల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి, దీన్ని ఆక్సీమెర్క్యురేషన్ అంటాం. దీన్ని సోడియం బోరోహైడ్రైడ్తో రిడక్షన్ చేయించినప్పుడు మనకి ఐసోప్రొపనాల్ ఫామ్ అవుతుంది. ఒక కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్ అయితే దాన్ని ఐసో అనే వర్డ్ని యూజ్ చేస్తాం. మీకు ఐసో అనే వర్డ్ కనిపించగానే అక్కడ ఒక కార్బన్కి ఇంకా 2 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి అని. ఇది కొంచెం చూడండి, ఇది ఈ OH గ్రూప్ అనే ఈ కార్బన్కి ఇదిగోండి ఈ కార్బన్ అటాచ్ అయ్యింది అండ్ ఈ కార్బన్ అటాచ్ అయ్యింది. సో దీన్ని ఐసోప్రొపనాల్ అంటాం. 3 కార్బన్స్ కాబట్టి ప్రోపు, అన్ని సింగిల్ బాండ్లు కాబట్టి ఏను, ఇక్కడ OH ఉంది కాబట్టి ఏఎన్ఈలో ఈ తీసేసి ఆల్కహాల్కి ఓఎల్ ప్రజెంట్ చేస్తాం కాబట్టి ఓఎల్ పెట్టాము. ఒక కార్బన్కి 2 కార్బన్స్ అటాచ్ ఉన్నాయి కాబట్టి ఐసోప్రొపనాల్ అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రోబోరేషన్ అండ్ ఆక్సిడేషన్. Diborane react with alkenes gives trialkyl boranes which on hydrolysis gives primary alcohols. మనం ఒక ఆల్కీన్ గ్రూప్ని తీసుకుని డైబోరేన్, ఓకే, డైబోరేన్ని తీసుకుని ఆల్కీన్స్ రియాక్షన్ జరిగించినప్పుడు ట్రైఆల్కైల్ బోరేన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. వీటిని మనం హైడ్రోలిసిస్ చేసినప్పుడు మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతుంది.
ఓకే, ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే OH అటాచ్ అయిన కార్బన్కి ఒక కార్బన్ అటాచ్ అయినట్లయితే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్స్ అని పిలుస్తాము. సో దిస్ ఈజ్ ద రియాక్షన్. ఇదిగోండి ప్రోపీన్ తీసుకున్నాం, బ్యూటీని తీసుకున్నాం. ఇక్కడ డైబోరైన్తో రియాక్షన్ చేయించినప్పుడు మనకి ఇక్కడేమో బోరేన్ ఫామ్ అయింది. ఇలాంటివి ట్రైఆల్కైల్ బోరేన్స్ ఫామ్ అయినప్పుడు మనకి హైడ్రాలిసిస్ ప్రాసెస్ అనేది జరిపించి ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. జరిగినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. దిస్ ఈజ్ ద హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ ప్రాసెస్. నెక్స్ట్ టాపిక్ ఓజోనాలిసిస్. Ozone add to an alkane molecule to form an ozonide, which in turn can be hydrolyzed to yield smaller carbonyl fragments. The process of addition of ozone to form an ozonide and then to hydrolyze the product is known as ozonolysis. అంటే మనం ఆల్కిన్ మాలిక్యూల్కి ఓజోన్ని యాడ్ చేసినప్పుడు ఓజోనైడ్ అనే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రోలైసిస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ కార్బొనిల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కార్బొనిల్ అంటే C++ ఒక గ్రూప్ ఉండి గ్రూప్స్ అనమాట. C++కి ఒక సైడ్ హైడ్రోజన్ ఇంకొక సైడ్ ఆల్కైల్ గ్రూప్ ఉన్నట్లయితే కనుక దాన్ని ఆల్డిహైడ్స్ గ్రూప్స్ అని, అండ్ రెండు సైడ్ అంటే C++ కార్బన్కి 2 సైడ్స్ అంటే రెండు కూడా ఆల్కైల్ గ్రూప్స్ అటాచ్ అయినట్లయితే దాన్ని కీటోన్ గ్రూప్స్ అంటాం. అంటే C++ ఉండే వాటిలో కార్బొనిల్ ఫ్రాగ్మెంట్స్ అంటాము. ఈ ప్రాసెస్ అంటే ఓజోన్ యాడ్ అయ్యి ఓజోనైడ్ ఫామ్ అయ్యి అండ్ దాన్ని హైడ్రోలిసిస్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్, ఈ ప్రాసెస్ని మనం ఓజోనాలిసిస్ అని పిలుస్తాము. ఇప్పుడు చూడండి, డబుల్ బాండెడ్ కార్బన్స్ ఆల్కేన్స్ని O3 ఓజోన్తో రియాక్షన్ చేయించినప్పుడు ఓజోనైడ్ ఫామ్ అయింది. ఈ ఓజోనైడ్ని మనం హైడ్రోలిసిస్ చేస్తున్నాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ మెటల్. అప్పుడు మనకి చూడండి ఇక్కడ C++ అనేవి 2 ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ ఈ C++ ఉన్న కార్బన్కి 2 బాండ్స్ చూపిస్తున్నాడు. ఇందులో ఒక బాండ్ హైడ్రోజన్ అయి ఉండి ఇంకొకటి ఆల్కైల్ గ్రూప్ అయినట్లయితే అది ఆల్డిహైడ్ గ్రూప్ అవుతుంది. లేదు సెకండ్ది చూడండి, 2 బాండ్స్ ఆల్కైల్ గ్రూప్స్ అయితే కీటోన్స్ అవుతాయి. వీటిని మనం కార్బొనిల్ ఫ్రాగ్మెంట్స్ అంటాం. C++ ఉంటే కార్బొనిల్. ఓకే, దిస్ ఈజ్ ఓజోనాలిసిస్. నెక్స్ట్ హైడ్రాక్సిలేషన్. హైడ్రాక్సిలేషన్ ఆఫ్ ఆల్కేన్స్ may takes place in syn or anti-addition depending upon the nature of the reagent. అంటే హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ అంటే మన ప్రోడక్ట్లో OH గ్రూప్లు అనే OH అనేది యాడ్ అయి ఉంటుంది. అటువంటి దాన్ని హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్ అంటాము. ఈ హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్లో సిన్ ఎడిషన్ ఫామ్ అవ్వచ్చు లేదా యాంటీ ఎడిషన్ ఫామ్ అవ్వచ్చు. అది రియేజెంట్ యూజ్ చేసే రియేజెంట్ని బట్టి బేస్ అయి ఉంటుంది. సపోజ్ ఈ ఆల్కీన్స్ని తీసుకుని డైల్యూట్ కోల్డ్ ఆల్కలైన్ KMnO4తో ఆక్సిడేషన్ చేయించినట్లయితే దాన్ని బేయర్స్ రియేజెంట్ అంటాము. డైల్యూట్ KMnO4 ఆల్కలీ KMnO4ని బేయర్స్ రియేజెంట్ అని పిలుస్తాము. అలా దానితో రియాక్షన్ జరిగించినప్పుడు ఆక్సిడేషన్ జరిపించినప్పుడు అక్కడ మనకి గ్లైకాల్స్ ఫామ్ అవుతాయి. గ్లైకాల్స్ అంటే పక్క కార్బన్ మీద OH గ్రూప్స్ ఉంటే దాన్ని గ్లైకాల్స్ అంటాము. ఈ రియాక్షన్ని హైడ్రాక్సిలేషన్ అంటాము. ఈ 2 OHలు కూడా కార్బన్స్కి సేమ్ సైడ్ యాడ్ అవుతాయి. సో ఇది సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. చూడండి, ఇక్కడ మనం ఈథీన్ తీసుకుని హైడ్రాలిసిస్ చేస్తున్నాం. అంటే డైల్యూట్ KMnO4 కోల్డ్ డైల్యూట్ KMnO4తో ఆక్సిడేషన్ చేస్తున్నాము. మనకి కార్బన్కి 2 కార్బన్స్కి 2 OH గ్రూప్లు యాడ్ అయినాయి. దీన్ని గ్లైకాల్ అంటాము. జనరల్గా దీన్ని 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ బాండ్స్తో ఉన్నాయి కాబట్టి ఈథేన్ అని, అండ్ ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి 2 OHలు కాబట్టి 2 అంటే డై కాబట్టి 1,2 డై. OH ఉన్నప్పుడు మనం ఓల్ అని ప్రజెంట్ చేస్తాము. సో ఈథేన్ 1,2 డయోల్, దీన్నే గ్లైకాల్ అని పిలుస్తాము. ఇది సిన్ ఎడిషన్ ప్రొడక్ట్. మరి హైడ్రాక్సిలేషన్ అనేది యాంటీ ఎడిషన్ ప్రొడక్ట్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, రియాక్షన్ విత్ ఆస్మియం టెట్రాక్సైడ్. ఓకే, ఇది కూడా సిస్ ఎడిషన్ ప్రొడక్టే, అంటే గ్లైకాలే ఫామ్ అవుతుంది. ఇది కూడా సిస్ ఎడిషన్, సేమ్ సైడ్ నుంచి యాడ్ అవుతాయి 2 OH గ్రూపులు. ఇందులో ఆస్మియం టెట్రాక్సైడ్ యూజ్ చేస్తే అక్కడ ఇంటర్మీడియట్ కింద ఆస్మియం ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ని యూజ్ చేసి రియాక్షన్ జరిపించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ CH2 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈత్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఈథీన్ తీసుకుని ఆస్మియం టెట్రాక్సైడ్, ఆస్మియము అండ్ 4 ఆక్సిజన్స్ ఉన్న కాంపౌండ్స్ రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఇంటర్మీడియట్ కింద ఆస్మియేట్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్మీడియట్ అనేది అన్స్టేబుల్ ప్రొడక్ట్. దీన్ని ఫర్దర్గా హైడ్రాలిసిస్ చేస్తున్నాం.
ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసినప్పుడు మనకి CH2కి OH గ్రూప్స్ అనేవి యాడ్ అవుతాయి. 2 కార్బన్స్కి OH గ్రూప్స్ యాడ్ అవుతాయి సేమ్ సైడ్ నుంచి. సో ఇది సినర్జిన్ ప్రొడక్ట్. నెక్స్ట్ రియాక్షన్ విత్ పెరాసిడ్స్, హైడ్రాక్సిలేషన్ ప్రాసెస్లు ఇవి. ఇందులో ఆల్కేన్స్ని పెరాసిడ్స్ని యూజ్ చేసి ఆక్సిడేషన్ చేసినప్పుడు రియాక్షన్ చేసినప్పుడు ఎపాక్సైడ్స్ ఇంటర్మీడియట్గా ఫామ్ అవుతుంది. వాటిని ఫర్దర్గా రియాక్షన్ చేయించినప్పుడు ఒక బేస్ని యూజ్ చేసి రియాక్షన్ చేయించినట్లయితే మనకి ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కూడా OH గ్రూప్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ఆపోజిట్ సైడ్స్ నుంచి. సో ట్రాన్స్ ప్రొడక్ట్ అంటాము. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ ఈథేన్ తీసుకున్నాము, పెరాసిడ్ని యూజ్ చేసాము, అక్కడ మనకి ఇంటర్మీడియట్ కింద ఎపాక్సైడ్ ఫామ్ అయ్యింది. ఓకే, అంటే సైకిల్ ఫామ్ ఇది. దీంట్లో ఆక్సిజన్ అనేది సైకిల్లో యాడ్ అయి ఉంది. దీన్ని హైడ్రోసిస్ చేసినప్పుడు యూజింగ్ బేస్ మనకి ట్రాన్స్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కార్బన్కి ఒక OH ఒక సైడ్ ఉంటే సెకండ్ కార్బన్కి OH ఆపోజిట్ సైడ్లో యాడ్ అవుతుంది. దిస్ ఈస్ ద ట్రాన్స్ అడిషన్ ప్రొడక్ట్. నెక్స్ట్ Diels-Alder reaction. 1,3-butadiene reacts with unsaturated compounds gives cyclic product is known as Diels-Alder reaction. 1,3-butadiene అంటే ఏంటి? డై అంటే 2, ఈన్ అంటే డబుల్ బాండ్ ఉండడం, 2 డబుల్ బాండ్లు ఉంటున్నాయి. బ్యూట్ అంటే అక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ కార్బన్ మధ్యలో మనకి డబుల్ బాండ్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1,3-butadiene. Reacts with unsaturated compounds means double bond or triple bond compounds ని మనం unsaturated compounds అంటాం. డైనోఫైల్ అంటే ఆల్కీన్స్ని ఇష్టపడేది. ఓకే, అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్ని ఇష్టపడే వాటిని డైనోఫైల్ అంటాము. గివ్స్ సైక్లిక్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని Diels-Alder రియాక్షన్ అంటాం. అంటే 1,3-butadiene-తో అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక సైక్లిక్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్నే Diels-Alder రియాక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ అంటే దీనికి జనరల్ ఈక్వేషన్ డైయిన్ ప్లస్ డైనోఫైల్ గివ్స్ రైస్ టు Diels-Alder ప్రొడక్ట్. ఎగ్జాంపుల్ బ్యూటాడైన్ తీసుకున్నాం. డైయిన్ 2 డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఓకే, 2 డబుల్ బాండ్స్ ఉంటే డైయిన్. బ్యూట్ అంటే 4 కార్బన్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఈ స్టార్టింగ్ ఒక కార్బన్ ఉన్నట్టు అండ్ ఈ పాయింట్ దగ్గర సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్, 4 కార్బన్స్. ప్లస్ ఎక్రాల్డిహైడ్ తీసుకున్నాం డైనోఫైల్ కింద, అన్సాచురేటెడ్ కాంపౌండ్ కింద. సో ఇక్కడ ఎక్రాల్డిహైడ్ అంటే ఇక్కడ ఒక కార్బన్ ఉంది అండ్ ఇక్కడ ఒక కార్బన్ ఉంది. ఈ 2 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ప్రజెంట్ అయ్యింది. ఈ సెకండ్ కార్బన్కి CHO ఉంది. ఆల్డిహైడ్ ఇదిగోండి చివరి నేమ్లో చివరి చూడండి, ఆల్డిహైడ్ అంటే CHO గ్రూప్. ఎక్రాల్డిహైడ్ అంటాము ఈ ప్రొడక్ట్, దీని నేము. ఓకే, డైనోఫైల్. దీన్ని హీట్ చేసినప్పుడు మనకి ఎడక్ట్ అంటే ఎడిషన్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్ని అంటే ఎడిషన్ జరిగి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ని ఎడక్ట్ అంటాము. మనకి ఇక్కడ ఈ సైక్లిక్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యింది. నెక్స్ట్ బ్యూటాడైన్ తీసుకుని మ్యాలిక్ ఎన్హైడ్రైడ్తో రియాక్షన్ చేయించినప్పుడు మనకి ఇక్కడ ఇటువంటి ఎడక్ట్ అనేది ఫామ్ అయ్యింది, సైక్లిక్ అనేది ఫామ్ అయ్యింది. యాజ్ వెల్ యాజ్ బ్యూటాడైన్ తీసుకుని ఇథిలీన్, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది. అన్సాచురేటెడ్ కాంపౌండ్స్తోనేగా 1,3-butadiene అనేది రియాక్ట్ అవుతుంది. సో మనకి డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇది అన్సాచురేటెడ్ కాంపౌండ్. దీంతో రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఇక్కడ ఒక సైక్లిక్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద Diels-Alder రియాక్షన్. నెక్స్ట్ కాంజుగేటెడ్ డైన్స్. హైడ్రోకార్బన్స్ విచ్ కంటైన్ 2 డబుల్ బాండ్స్ ఆర్ కాల్డ్ డైన్స్. హైడ్రోకార్బన్స్ అంటే హైడ్రోజన్ కార్బన్స్ మధ్యలో 2 డబుల్ బాండ్లు ఉంటే వాటిని డైయిన్, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అండ్ 2 ఉంటే కనుక డైయిన్స్. 2 డబుల్ బాండ్స్ ఉన్నట్లయితే అటువంటి హైడ్రోకార్బన్స్ని డైయిన్స్ అంటాము. అండ్ ఈ కాంజుగేటెడ్ డైయిన్స్ అంటే 2 డబుల్ బాండ్స్ మధ్యలో సింగిల్ బాండ్ అనేది సెపరేట్ చేస్తూ ఉండాలి. అంటే ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి డబుల్ బాండ్ ఉన్నట్లయితే థర్డ్ కార్బన్ అనేది సింగిల్ బాండ్ అయి ఉండాలి, థర్డ్కి ఫోర్త్, అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కార్బన్ మధ్య డబుల్ బాండ్ అయి ఉండాలి. అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని కాంజుగేటెడ్ డైన్స్ అంటాము. ఇందులో 1,2 ఎడిషన్ అండ్ 1,4 ఎడిషన్ రియాక్షన్స్ అనేవి కాంజుగేటెడ్ డైన్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. When butadiene treated with halogens, example bromine, it forms a mixture of 2 products, namely 3,4-dibromobutene. 1.
1,2 ఎడిషన్ ప్రోడక్ట్ అంటాం దీన్ని, ఎక్స్పెక్టెడ్ ఎడిషన్ ఇది. అండ్ 1,4 డైబ్రోమోబ్యూటీన్ 2 దాన్నే 1,4 ఎడిషన్ అంటాము లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఎడిషన్ అంటాము. ఒకసారి చూడండి, బ్యూటాడైన్తో మనం హాలోజన్స్ రియాక్ట్ చేయించినప్పుడు మనకు అక్కడ 2 ప్రొడక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, మిక్చర్ ఫామ్ అవుతుంది, అందులో 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ దాన్ని 1,2 ఎడిషన్ అంటాము, అది ఎక్స్పెక్ట్ చేసే ఎడిషన్. అండ్ 1,4 ఎడిషన్ అంటాము, దాన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎడిషన్ అంటాము. వాటికి నేమింగ్స్ ఏంటంటే 3,4 డైబ్రోమోబ్యూటీన్, 1,4 డైబ్రోమోబ్యూటీన్. ఓకే, ఒకసారి మెకానిజం చూద్దాము. 1,3 బ్యూటాడైన్ తీసుకున్నాము, మనకి ఇది కాంజుగేటెడ్ డైన్. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ ఉంది, సో ఇది కాంజుగేటెడ్ డైన్. ఇటువంటి 1,3 బ్యూటాడైన్ తీసుకుని హాలోజన్తో బ్రోమిన్తో రియాక్షన్ జరిపించినప్పుడు డబుల్ బాండెడ్ కార్బన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, 3,4కి ఉంది, 1,2కి ఉంది. అంటే మనకి డైబ్రోమో అంటే ఇక్కడ బ్రోమిన్ మాలిక్యూల్ తీసుకున్నాం, 2 బ్రోమిన్స్ కూడా 2 కార్బన్స్ మీద యాడ్ అవ్వాలి, అప్పుడు డైబ్రోమో అంటాము. ఓకే, అది 1,2 మధ్యలో ఉండే కార్బన్స్, అంటే డబుల్ బాండ్ 1,2 కార్బన్స్ మధ్యలో ఉన్నప్పుడు బ్రోమిన్స్ అనేవి ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి యాడ్ అవుతుంది, దాన్ని 1,2 ఎడిషన్ అంటాము. ఇన్ కేస్ బ్రోమిన్ మాలిక్యూల్ ఇక్కడ 3కి 4కి మధ్యలో డబుల్ బాండ్ ఉంది కాబట్టి థర్డ్ కార్బన్కి ఒక బ్రోమిన్, ఫోర్త్ కార్బన్కి ఒక బ్రోమిన్ యాడ్ అయినట్లయితే దాన్ని 1,4 ఎడిషన్ అంటాము. ఓకే, సో ఇక్కడ దీనికి మనకి అంటే ఇక్కడ దీనికి ఈ రియాక్షన్కి మనం మెకానిజం అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ద ఫార్మేషన్ ఆఫ్ 2 ప్రొడక్ట్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద మాలిక్యూల్ ఆఫ్ ఏ కాంజుగేటెడ్ డైన్ అంటే 1,3 బ్యూటాడైన్ ఈజ్ ఏ రెజోనేటింగ్ హైబ్రిడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాసిబుల్ స్ట్రక్చర్స్. చూడండి, రెజోనేటింగ్ పాసిబుల్ స్ట్రక్చర్స్ అంటే రెజోనెన్స్ అంటే అక్కడ మనకి కంటిన్యూస్గా డబుల్ బాండ్లో ఉండే అక్కడ అన్సాచురేటెడ్ బాండ్స్ ఉన్న అంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ కార్బన్స్ మధ్యలో ఉండే డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అయ్యింది. ఓకే, షిఫ్ట్ అయినప్పుడు ఏ కార్బన్ మీద షిఫ్ట్ అయితే ఆ కార్బన్ మీద నెగిటివ్, అండ్ ఫస్ట్ కార్బన్ మీద అంటే ఏ కార్బన్ నుంచి షిఫ్ట్ అయినాయో ఆ కార్బన్ పాజిటివ్ వచ్చినాయి. ఇప్పుడు నెగిటివ్ అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయని అర్థం. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఈ థర్డ్ కార్బన్ మీదకి యాడ్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఓకే, థర్డ్ కార్బన్ మీద షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది ఫోర్త్ కార్బన్ మీదకి, అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఇక్కడ ఇవి షిఫ్ట్ అయినాయి కాబట్టి మనకి ఈ ప్రొడక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫోర్త్ కార్బన్ మీదకి ఎలక్ట్రాన్ షిఫ్ట్ అయినాయి కాబట్టి నెగిటివ్ ఛార్జ్, అండ్ ఇక్కడ నెగిటివ్ అంటే ఇక్కడ ఈ బాండ్స్ అనేవి ఇలా షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ 2 కార్బన్ అంటే సెకండ్ థర్డ్ కార్బన్ మధ్య డబుల్ బాండ్, అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉండిపోతుంది. ఓకే, సో విత్ ద రిజల్ట్ ద రియేజెంట్ బ్రోమిన్ మే యాడ్ ఎయిదర్ ఆన్ స్ట్రక్చర్ 2 to form 1,2 addition product or structure 3 form 1,4 addition product. మనకి 2 addition product 2 అనే ప్రోడక్ట్ని అంటే ఈ 2 సెకండ్ స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే ఈ సెకండ్ స్ట్రక్చర్ మీద బ్రోమిన్ అనేది ఎలా యాడ్ అవుతుందని చెప్తున్నాడు. 1,2 ఎడిషన్ ప్రోడక్ట్ అంటాము మనకి స్ట్రక్చర్ 2లో యాడ్ అయినట్లయితే, అండ్ స్ట్రక్చర్ 3ని తీసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ అయినట్లయితే కనుక దాన్ని 1,4 ఎడిషన్ ప్రోడక్ట్ అంటాము అని చెప్తున్నారు. ఓకే, 1,2 ఇక్కడ మరి పాజిటివ్ నెగిటివ్ ఎక్కడ ఉన్నాయి, ఫస్ట్ కార్బన్ మీద సెకండ్ కార్బన్ మీద పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బ్రోమిన్స్ వచ్చి యాడ్ అవుతాయి. పాజిటివ్ ఛార్జ్ ఉన్న బ్రోమిన్ అనేది నెగిటివ్ కార్బన్ మీదకి, నెగిటివ్ ఛార్జ్ ఉన్న బ్రోమిన్ ఆటమ్ అనేది పాజిటివ్ కార్బన్ మీదకి యాడ్ అవుతుంది. సో ఇది 1,2 ఎడిషన్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ఏ కార్బన్స్ మీద ఉన్నాయి, ఫస్ట్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్స్ మీద ఉన్నాయి. సో బ్రోమిన్ అనేది నెగిటివ్ బ్రోమిన్ అనేది ఫస్ట్ కార్బన్ మీద, పాజిటివ్ బ్రోమిన్ అనేది ఈ ఫోర్త్ కార్బన్ మీద యాడ్ అవుతుంది కాబట్టి 1,4 ఎడిషన్ ప్రోడక్ట్ అని పిలుస్తాం. సో దాన్ని ఇక్కడ చూడండి ఈక్వేషన్ పార్ట్లో ఇదిగోండి బ్రోమిన్ యాడ్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ మీద యాడ్ అయ్యింది, దీన్ని 1,2 ఎడిషన్ ప్రోడక్ట్ అంటాము. అండ్ ఇక్కడ థర్డ్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే మనకి బ్రోమిన్ అనేది ఫస్ట్ కార్బన్ మీద అండ్ ఫోర్త్ కార్బన్ మీద యాడ్ అయింది కాబట్టి 1,4 ఎడిషన్ ప్రోడక్ట్ అంటాము. 1,4 డైబ్రోమోబ్యూటీన్ 2 అని పిలుస్తాం. ఇక్కడ మనకి డబుల్ బాండ్ అనేది సెకండ్ కార్బన్ మీద అటాచ్ అయ్యింది కదా, సో మనకి
అక్కడ 2 అనేది నెంబర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ENE, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, అండ్ 2 బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి డైబ్రోమో, ఫస్ట్ కార్బన్ మీద ఫోర్త్ కార్బన్ మీద బ్రోమిన్స్ ఉన్నాయి కాబట్టి 1,4. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా అంతే, థర్డ్ కార్బన్ మీద ఫోర్త్ కార్బన్ మీద డైబ్రోమో బ్యూటీన్ 1. ఫస్ట్ కార్బన్ ఇక్కడ నెంబరింగ్ ఇక్కడ నుంచి ఇచ్చినట్లయితే రైట్ సైడ్ నుంచి ఇది ఫస్ట్ కార్బన్ అవుతుంది. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1 అని పెట్టాము. ENE బ్యూట్, 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద రెఫర్ చేయాలనుకుంటే మారిసన్ అండ్ ఫినార్ అనే ఆర్గానిక్ కెమిస్ట్రీ బుక్స్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.